ఆయన ఓ పోలీస్ ఆఫీసర్. ఆయన్ను చూస్తే అందరూ హడలవుతారు. 6 అడుగులకు మించిన ఎత్తు, ఆకారానికి తగ్గట్టు డ్రెస్సు, రై రై మంటూ పోలీస్ వాహనం, వాహనానికి తగ్గట్టు ఈయన ఫోజు. ఒకప్పుడు ఈయన చూసి అందరు హడలైతే ఇప్పుడు మాత్రం ముందు నుంచిన వ్యక్తిని చూసి ఈయన హడలవుతున్నారు. ఇంతకీ ఆ ఆఫీసర్ ఎవరు, ఏంటి ఆయన గుట్టు? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేరంగుల దుర్గా ప్రసాద్ 1991 బ్యాచ్. మొదటి పోస్టింగ్ వెల్దుర్తి PS. ఈయన గారు మొట్టమొదట ఎస్ఐగా బాధ్యతలు చేపట్టింది గుంటూరు జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్లోనే. అప్పటి నుంచి ఈయన గారు హడలెత్తించడం మొదలుపెట్టారు. ఓ సామాజిక వర్గాన్ని కొమ్ము కాస్తూ వారి వర్గాన్నే వెనకేసుకుంటూ వచ్చారు. కేసుల విషయంలో తన దైన శైలిలో దర్యాప్తులు చేయడం ఈయనకే అబ్బిందన్న విమర్శలు నేటికి గాల్లో తాండవం చేస్తుంటాయి. వెల్దుర్తి నుంచి మొదలైన ఈయన ఖాకీ జీవితం SI నుంచి మొదలై DSP స్థాయికి తెచ్చిపెట్టింది. దుర్గాప్రసాద్ గుంటూరు రేంజ్ పరిధిలోని ప్రకాశం జిల్లా పోలీస్ ట్రైనింగ్లో DSPగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మాత్రం గుంటూరు రేంజ్ పోలీస్ అధికారుల నోళ్లల్లో నానుతున్నారు. అవినీతికి మారుపేరన్న విమర్శలు లేకపోలేదు. దుర్గాప్రసాద్ ఏ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించినా అక్కడ ఏదో అవినీతి విమర్శలు ఎదుర్కోకుండా లేరన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. సివిల్ వివాదాల్లో అవినీతికి పాల్పడ్డం ఈయన గారికి వెన్నతో పెట్టిన విద్య అన్న సత్యం నాట్యం చేస్తుంది. ఆ అవినీతే ఇప్పుడు ఆయనకు మింగుడు పడకుండా చేస్తుంది. ఈ వీడియోలో కనిపిస్తుందే ఈ ఇల్లు దుర్గాప్రసాద్దే. అందులో వస్తువులు చెల్లా చెదరగా పడి ఉన్నాయే, అవి ఏంటి అని అనుకునేరు. అవినీతిపై ఉక్కు పాదం మోపే అధికారులే అవి చెల్లా చెదురు చేస్తూ అవినీతికి ఉన్న బూజు దులిపే ప్రయత్నం చేస్తున్నారు. ఏకకాలంలో మొత్తం 13 ప్రాంతాల్లో అవినీతి బూజును దులుపుతున్నారు. పక్కా ఆధారాలతో పట్టుకుంటున్నారు. అవినీతి పుట్టుక నుంచి పెంపకం వరకు తీగ లాగితే డొంక కదిలినట్టు జల్లెడ పడుతున్నారు. గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్లతో పాటు మొత్తం 11 బృందాలు దుర్గాప్రసాద్ అవినీతి బట్టలు ఇప్పదీసే పనిలో పడ్డారు. గతంలోనే సస్పెండ్ అయిన దుర్గాప్రసాద్ గుంటూరు పట్టాయిపురంలో CIగా విధులు నిర్వహిస్తున్న సమయంలో దుర్గాప్రసాద్ సివిల్ వివాదంలో తలదూర్చారు. బాధితులకు అండగా నిలవాల్సిన ఈయనే అక్రమ కేసు బనాయించారు. ఆ విషయంలో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈయన చేసిన పాపానికి ఆయన పై స్థాయి అధికారి కూడా సస్పెండ్ అయ్యారు. అప్పుడే ఆయనతో సహా మొత్తం 4గురిపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు. దుర్గాప్రసాద్ గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో CIగా విధులు నిర్వహించిన సమయంలో బుడంపాడులో జరిగిన వరుస హత్యల్లో ఈయనదే ప్రధాన పాత్ర ఉందన్న విమర్శలు అప్పట్లో పోలీస్ శాఖ పరువును బజారుకీడ్చాయి. ఆ హత్యల్లో 10 ఎకరాల భూమి కూడా ఆయన గారికి గిఫ్ట్గా ఇచ్చారన్న మాటలు ఈ దాడులతో నిజమవుతున్నాయి. దుర్గాప్రసాద్ అవినీతిపై అప్పట్లోనే ఆయన బాధితులుగా ఉన్నవారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కోర్టులో కూడా దుర్గాప్రసాద్కు వ్యతిరేకంగా కేసులు వేశారు. సామాజిక వర్గాన్ని నమ్ముకున్న ఈయనకు అప్పటి మంత్రి మంచి సహకారం ఇవ్వడంతో ఆ ఆరోపణలు అంతగా పబ్లిక్ అవ్వలేదు. ఇప్పుడు వెలుగు చూసిన ఈయన గారి అవినీతి ఆ సామాజిక వర్గ నేతను కూడా తట్టనుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టపాసులు ఎందుకు కాలుస్తున్నారో తెలిస్తే మీరు కూడా వారికి చేదోడు వాదోడుగా నిలుస్తారు. దుర్గాప్రసాద్ అవినీతికి సర్వం కోల్పోయిన బాధితులే అప్పు చేసి మరీ టపాసులు కాలుస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీరే ఆలోచించుకోండి. ఒంటి నిండా అవినీతి సొమ్మును పూసుకున్న ఈయన గారు ఆ అవినీతి కనపడకుండా ఖాకీ డ్రెస్ ఎలా అడ్డం పెట్టుకున్నారో ఇప్పటికే అర్థమవుతుందనుకుంటా. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఆధ్వర్యంలో వేరియస్ ప్లేసెస్లో అండ్ రేంజెస్ సంబంధించి వేరియస్ ఆఫీసర్స్ మొత్తం 11 టీంల ఆధ్వర్యంలో 14 ప్లేసెస్లో సెర్చెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో గుంటూరు, ప్రకాశం అండ్ హైదరాబాద్లో సెర్చెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ 3 ప్లేసెస్లో ఇందులో ఆదాయానికి మించి ఆయన పేరు మీదనే కాకుండా ఆయన అత్తగారైనటువంటి ఉషారాణి గారి పేరు మీదన, అలాగే ఆయనకి సంబంధించి ఆయనకి క్లోజ్ అసోసియేట్స్ అయినటువంటి 2 వ్యక్తుల పేరు మీద కూడా సౌరం రమేష్ అలానే తుమ్మల సుబ్బారావు అని చెప్పి వాళ్ళిద్దరి పేరు మీద కూడా కొన్ని ఆస్తుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం అంటే ఇళ్ల స్థలాలకి సంబంధించి 14 వరకు ఐడెంటిఫై చేశాము. హౌస్ ప్లాట్స్ సంబంధించి ఇందులో నల్లపాడులో 9 ఉన్నాయి, బుడంపాడులో 2, గోరంట్లలో 1, కొత్తపేట ప్రకాశం జిల్లాలో 2 ఉన్నాయి. ఇందులో
ఇందులో 200 స్క్వేర్ యార్డ్స్ నుండి మొదలు 2500 స్క్వేర్ యార్డ్స్ వరకు స్థలాలతో ఉన్నాయి. అంటే మినిమమ్ 212 స్క్వేర్ యార్డ్స్, మ్యాక్సిమం 2500 స్క్వేర్ యార్డ్స్ తో ఉన్నటువంటి ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 14 హౌస్ ఫ్లాట్స్తో పాటు ఇంకా ఇల్లులకి సంబంధించి ఒక ఇప్పుడు ఉంటున్న ఇల్లు వాళ్ళ మామగారు కట్టించింది ఇది అని చెప్తున్నారు. ఇది వెరిఫై చేయాల్సింది ఉంది. ఇంకా మిగతా సంబంధించి ఆల్రెడీ ఒక ఇండివిజువల్ ఇల్లు, అలానే 2 ఫ్లాట్స్ ఉన్నాయి, ఒకటి షాప్ ఒకటి ఉండింది. మొత్తం 4 కన్స్ట్రక్షన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది కాకుండా భూమి ల్యాండ్కి సంబంధించి గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో బుడంపాడు మొత్తం ల్యాండ్కి సంబంధించి 11.705 ఏకర్స్ అంటే 11.70 ఏకర్స్ సంబంధించి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో బుడంపాడులో 1.47 ఎకరాలు వాళ్ళ అత్తగారి పేరు మీద ఉంది. అలాగే సౌరం రమేష్ పేరు మీద 2.08 ఎకరాలు నారాకోడూరు, 1.755 ఎకరాలు నారాకోడూరులో, 0.97 ఎకరాలు నారాకోడూరులో, మరలా 1/2 ఎకరం బుడంపాడులో ఉంది. ఇది కాకుండా ఇంకా 4 ఎకరాలు చింతాయిపాలెంలో ఉంది. పేరుచెర్లలో 93 సెంట్లు ఉంది. మొత్తంగా కలిపి 11.705 ఏకర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది కాకుండా ఒక 4-వీలర్ ఒకటి, అలానే ఒక బుల్లెట్ ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది. అది బుల్లెట్ ఏమో అది తుమ్మల సుబ్బారావు పేరు మీద రిజిస్టర్ చేసి వీళ్ళ ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. ఇంకా అదర్ అసెట్స్ బంగారం, గోల్డ్ వచ్చి అరౌండ్ 30 కిలో గోల్డ్, సిల్వరు 3 కిలోస్ ఆఫ్ సిల్వరు, ఇంకా క్యాష్ అరౌండ్ 50,000 రూపీస్ ఆఫ్ క్యాష్, ఎల్ఐసి పాలసీస్ ఒక 4 ఉన్నాయి. ఇవి ఐడెంటిఫై చేశాము ప్రస్తుతానికి. ఇంకా తుమ్మల సుబ్బారావు ఆధ్వర్యంలో ఒక క్రషర్ ఒకటి, పియుఎస్ స్టోన్ క్రషర్ అని ఒకటి నడుస్తుంది. అది దానిలో కూడా ఈయన అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ ఆఫీసరు ఆయనతో కలిపి ఆయన ఇన్వెస్ట్ చేశారని చెప్పి తెలిసింది. అది కూడా వెరిఫై చేయాల్సింది ఉంది. అక్కడ ఆల్మోస్ట్ 4 ఏకర్స్ ల్యాండ్లో మెషినరీ అదంతా కూడా పెట్టి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ప్లస్ వెహికల్స్ కూడా 4-వీలర్స్, అది లారీలు అవన్నీ కూడా ఉంది. అది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అది ఫైనలైజ్ చేయాల్సింది ఉంది. ఇంకా కాకుండా వీళ్ళ అత్తగారి పేరు ఇంకొక ఆయన అంకమ్మారావు అని చెప్పి వీళ్ళిద్దరు కలిపి ఒక శ్రీ కనకదుర్గ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఒకటి కొత్తగా ఫర్మ్ ఒకటి లాస్ట్ ఆగస్ట్లో ఓపెన్ చేశారు. అంటే ఒక 2 లక్షలు మాత్రమే దాని మీద ఇన్వెస్ట్ చేసి ఓపెన్ చేశారు. దానికి సంబంధించింది కూడా ఇంకా ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ ఏమీ కూడా జరగలేదు. వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు ఒక ఫర్మ్. సమ్ కాంట్రాక్ట్లు చేయడానికి టెండర్స్ అది వేసుకున్నారు. అది ఇంకా ఎస్టాబ్లిష్ ఫర్దర్గా వాళ్ళకి ఇంకా ప్రోగ్రెస్లోకి రాలేదు. ఈలోగా కేసు చేయటం జరిగింది. ఓకే, ఒక లాకర్ ఓపెన్ చేసాము. అందులో 16 తులాల బంగారం ఉంది. ఇంకా వేరే అదర్ ఏమీ లేవు. ఫర్దర్గా అంటే ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక వీళ్ళకి సంబంధించింది బినామీ పేర్లు కానీ ఏమన్నా మీరు మాకు ఆఫీస్కి సమాచారం ఇస్తే కనుక దాన్ని ఎవరైనా అంటే మీరు అంటే ప్రజలకి ఎవరికైనా సరే తెలిసి ఉన్న వాళ్ళకి చెప్తున్నాము. ఎవరైనా ఇన్ఫర్మేషన్ కనుక ఇవ్వదలిస్తే కనుక ఇస్తే దాన్ని బట్టి కూడా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్లు ఇంకా వెరిఫై చేయాలి. అంటే ఇది మా గవర్నమెంట్ లెక్కల్లో అయితే మాకు అంటే పేపర్ మీద ఇప్పుడు ఒక 250 గజాల స్థలం 60,000కి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక్కడ ఎంత వాల్యూ ఉంటుందో మాకు తెలియదు. నల్లపాడు, బుడంపాడు ఇక్కడ అట్లా ఆ విధంగా ఉంది. సో దీని వాల్యూ ఎంత అన్నది మేము చెప్పలేము. ఇప్పుడు ఒకటి గవర్నమెంట్ వాల్యూ వీళ్ళు ఒకటి 7,20,000కి రిజిస్ట్రేషన్ చేస్తారు, కానీ 30 లక్షలకు ఒక అగ్రిమెంట్ ఉంది. అదే ప్రాపర్టీ అంటే అట్లాగా వేరియేషన్స్ ఉంటుంది. సో మనం దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవటం అనేది మార్కెట్ వాల్యూ చెప్పలేము. ఆన్ పేపర్ మీద వచ్చింది మేము అనుకోవటము అంటే ఆయన ఆదాయం కన్నా మించి ఒక 2 కోట్ల వరకు ఆస్తులు ఉంటాయని అనుకుంటున్నాము ఇప్పటికీ. అంటే మేము ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఉండలేదు, చేయాల్సింది ఉంది. గుంటూరులో 9 చోట్ల అయిపోయిందా మేడం? మొత్తం అయిపోయింది, అన్ని దగ్గరలో కూడా సెర్చ్ చేసి అయిపోయింది. హైదరాబాద్లో వీళ్ళకి సంబంధించి కనెక్టివిటీ అంటే ఈయన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఫారెన్ ట్రిప్లు అవి వెళ్ళొచ్చున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది. అంటే ప్రయర్ పర్మిషన్ లేకుండా 2 అది దుబాయ్ ఒకటి, బ్యాంకాక్ ఒకటి వెళ్ళారని చెప్పి తెలిసింది. ఫ్రెండ్ పేరు ప్రదీప్ రెడ్డి. చీరాల్లో ఎంతవరకు? ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లా చీరాలలో వాళ్ళ నేటివ్ ప్లేసు, అందుకోసమని సెట్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇక్కడ ఈ వెళ్ళేళ్లలోనే ఉన్నాయి ఈ డాక్యుమెంట్స్ అంతా కూడా ఈ 3 ఇళ్లలోనూ. ఓకే,
ఒత్తిడి ఏముంటుంది ఇన్వెస్టిగేషన్ అంటే సహకారం కరెక్ట్గా ఉందా లేకపోతే రూల్స్ ప్రాసెస్ ఉందా? అవి హైయర్ అఫీషియల్స్ నుండి ఎప్పుడు కూడా ఇందులో ఇన్వెస్టిగేషన్ అనేది యాజ్ పర్ ప్రొసీజర్ వెళ్ళిపోతుంది అంతే. 9 చోట్ల ఉన్న వాళ్ళని అదుపులో తీసుకున్నారు కదా అందరినీ 9 ఇళ్లలో. లేదు అంటే అది మేము వెరిఫై చేస్తాము, హౌస్ సర్చెస్ చేస్తాము, అందులో ఉపయోగపడింది ఆ ఇన్వెస్టిగేషన్కి ఉపయోగించుకుంటాం. ఇప్పుడు ఈ బినామీగా ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా ఫర్దర్గా ప్రశ్నించాల్సి ఉంది ఏంటి అన్నది. అంటే ఇది ఒక్క రోజులో అయిపోయేది కాదు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అరెస్ట్ చేస్తారు చెప్తాము. సస్పెన్షన్ అవి మేము చేసేది కాదు. సస్పెన్స్ మీకే తెలుస్తుంది కదా, మీకే తెలుస్తుంది.